అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకి ఈ ప్రజా సంక్షేమం పేరు చెప్తే ఫస్ట్ గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఫౌండేషన్ వేసేళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన సంక్షేమ విషయంలో 2 అడుగులు వేసి 10 అడుగులు వేసి మరి ఈయన గొప్పతనం ఏంటంటే జగన్ గారిది 3,70,000 కోట్ల రూపాయలు డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,10,00,000 కుటుంబాలకి వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ముందుగా పార్టీ చూడాల, ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి వివక్షత లేదు. రెండోది వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటేనే వాలంటీర్స్ సచివాలయ సిబ్బందిని ఇస్తున్నారు. అంటే రికమెండేషన్లు లేవు, లంచాలు లేవు, వివక్షత లేవు. దానివల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కొద్దిమంది నాయకులు, కొంతమంది పెత్తదారులు అధికారం కోసం వాళ్ళు సంతోషంగా లేరు. వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారాలు తప్పనిచ్చి అవన్నీ కూడా తప్పు. ప్రజల మద్దతు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా వైఎస్ జగన్మోహన్ గారికి ఉందని మొన్న జరిగిన భీమిలిలో కానీ మరి తర్వాత జరిగిన దెందులూరు కానీ నిన్న జరిగిన రాప్తాడులో కానీ అశేష ప్రజానికి లక్షలాది మంది వచ్చి వారి మద్దతును తెలియజేశారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వన్ సైడెడ్గా ముఖ్యమంత్రి గారికి ఓట్లేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రాంతాలకి కులాలకి అతీతంగా ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఓకే.